హాయ్ హలో అండి. వెల్కమ్ టు కహానీలు చెప్తా. ఈరోజు మన కథ పేరు నా మదిలో మెరిసిన ప్రేమ గీతమా పార్ట్ 1. ఇక కథలోకి వెళ్దాం. ఉదయాన్నే ఆకాశం నుండి సన్నని వర్షపు జల్లులు జారుతున్నాయి. చినుకులు చిరునవ్వుతో ప్రేమగా పలకరిస్తుంటే, చల్లని పిల్లగాలులు మనసుని తాకుతుంటే, వేడివేడిగా దోశలు వేస్తూ వంటింటి కిటికీలో నుండి బయటికి చూస్తుంది గీత. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే అని పాడుతూ వెనక నుండి వచ్చి గీతని చుట్టేశాడు అరవింద్. అతని వెచ్చని ఊపిరి మెడవంపుల్లో గిలిగింతలు పెడుతుంటే, అతని మాయలో ఆ హాయిలో మునిగిపోయేలోపు నన్ను మర్చిపోయావా అని పిలిచింది స్టవ్ మీదున్న దోశ. అతని నుండి కొద్దిగా దూరం జరిగి స్టవ్ ఆఫ్ చేసి, ఏంటి సార్, ఆటలు పాటలు బాగా హుషారుగా ఉన్నారు అంది. ఇద్దరి మధ్య దూరాన్ని మళ్ళీ దగ్గర చేసి ఆమెని సున్నితంగా ముందుకు తిప్పుకొని ఆమె చెక్కిలిని అతడి పెదాలతో స్పృశిస్తూ, ఈ గీత చెంతనుండగా గీతాలకు కొదవేమిటి అన్నాడు మత్తుగా. అతని స్పర్శకి మైమరుపుతో అతని కౌగిట బందీగా మారిపోయి అతన్ని పెనవేసుకుంది. ఇద్దరూ అధరామృతాన్ని ఆస్వాదిస్తుండగా ఆగకుండా మోగింది అరవింద్ ఫోన్. ఆ శబ్దానికి తేరుకున్న గీత అరవింద్ నుండి విడబడి, నీ కల్లర్ ఎక్కువైంది అరవింద్, టైం చూసావా, ఆఫీస్కి లేట్ అవుతుంది, మీ బాస్ ఫోన్ అనుకుంటా, ముందు రెడీ అవ్వు పద వంటింట్లో నుండి బయటికి నెట్టుతూ అంది. తప్పదా, ఈ ఒక్కరోజుకి ఇంట్లో ఉండిపోతా గీత, ప్లీజ్ అన్నాడు మొహం చిన్నపిల్లాడిలా పెట్టి. నీకు అస్సలు సిగ్గులేదు, ఒక్కరోజే అని ఈ రోజుకి వారం రోజులైంది ఆఫీస్ ఎగ్గొట్టి, పద ఇక, నో హాలిడేస్ అంది నవ్వు దాచేస్తూ. గీత రాగం తీస్తూనే బెడ్రూమ్లోకి వెళ్ళాడు. దసరా సంక్రాంతి హాలిడేస్ లాగా వర్షం హాలిడేస్ ఉంటే ఎంత బాగుండేది తనలో తాను అనుకుంటూ ఆఫీస్కి రెడీ అయ్యాడు. వేడి వేడి దోశలు తిన్నాక లంచ్ బాక్స్ పట్టుకొని గీత బుగ్గపై చటుక్కున ముద్దు పెట్టి నవ్వుతూ ముందుకు కదిలాడు. గుమ్మం దాటుతూ వెనక్కి తిరిగి, నేను వెళ్ళగానే ఆ గోవింద్ గారిని గుర్తు చేసుకున్నావో వచ్చాక చెప్తా నీ పని అన్నాడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి. అతడికి తెలుసు ఈ వర్షం ఆమెని కొన్ని జ్ఞాపకాల నీడలోకి తీసుకెళ్తుందని. రెండు చేతులు జోడించి దండం పెట్టి అరవింద్ని బయటికి నెట్టి, ఈవినింగ్ త్వరగా రండి శ్రీవారు అంది. నువ్విలా క్యూట్గా మాట్లాడుతుంటే ఎలా వెళ్ళను బంగారం అన్నాడు అక్కడే నిలబడి. మహానుభావ, లేటుగా బయలుదేరి స్పీడ్గా డ్రైవ్ చేసి నాకు టెన్షన్ పెంచకు, వెళ్ళు అంది చేతితో వెళ్ళమని చెప్తూ. భార్య ఆర్డర్ ఫాలో అవుతూ కార్ స్టార్ట్ చేసి గీతకి బాయ్ అని చెయ్యి ఊపి ముందుకు కదిలాడు. పనంతా ముగిశాక బెడ్రూమ్ కిటికీ దగ్గర కూర్చొని జోరందుకున్న వర్షాన్ని చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి. చిటపట చినుకులని ముత్యాలుగా మార్చి నీ దరి చేరే అదృష్టం కోసం వేచి చూస్తున్నాయేమో, చినుకుల్లో చిరుచినుకుగా మారి నీ ఎదపై ముత్యమై నాట్యం చేసే భాగ్యమియ్యవా చెలి. అందమైన అక్షరాలు మలచిన అతని తలుపులు గుర్తొచ్చి కిటికీ దగ్గర నుండి లేచి కబోర్డ్లో ఉన్న బుక్ తీసుకొని బెడ్ మీద కూర్చొని, నా మదిలో మెరిసిన ప్రేమ గీతమా
చిరునవ్వుతో బుక్ కవరి పేజీ మీదున్న పేరును ప్రేమగా స్పృశించి అదే చిరునవ్వు కొనసాగిస్తూ బుక్ ఓపెన్ చేసింది. మనోహరమైన అతడి భావాలను మునిపే చదివినా, ఎన్నిసార్లు చదివినా తనివి తీరదనుకుంటూ చదవడం మొదలుపెట్టింది. ఆమెతో పాటు బుక్లో ఉన్న కథలోకి వెళ్దాం. చిన్ని చిన్ని చినుకులు సన్నని నీటిధారగా మారగానే వాటిని తప్పించుకోవడానికి రోడ్డు పక్కనున్న కాఫీ షాప్ ముందు బైక్ ఆపి కాఫీ షాప్లోకి అడుగేశాడు అతడు. కాఫీ ఆర్డర్ చేసి బయట ప్రపంచం కనిపించేలా మిర్రర్ దగ్గరున్న చైర్లో కూర్చున్నాడు. బయట నుండి వీస్తున్న చల్లని గాలిని ఆస్వాదిస్తూ వేడివేడి కాఫీ సిప్ చేస్తున్నాడు. అంతలో, హే గీతా, చూసింది చాలు, లోపలికి రావే. ఎవరో అమ్మాయిల మాటలు వినిపించి అటువైపు దృష్టి పెట్టాడు. మొహం మీదున్న నీటి బిందువులను చున్నీతో తుడుచుకుంటూ లోపలికి వచ్చింది గీత. జీవితంలో మొదటిసారి అమ్మాయిని చూస్తున్నట్టు ఆమెనే చూస్తుండిపోయాడు అతడు. ఇలాంటి అద్భుతాలను చూసే కవులు, కవితలు పుట్టుకొచ్చారేమో. ఏమీ రాని మనసుకి అక్షరాల పదనిసలు నేర్పించావు కదా. నిన్ను చూసిన ఈ క్షణం నాలో ఎన్నో కథల వర్షాలు, కవితల వరదాలు. నీ అందాల అధరాలపై నీటి బిందువుగా మారిపోవాలని ఆశ. నీ సొగసైన మేనిపై వర్షపు జల్లిగా మారిపోవాలని కోరింది నా శ్వాస. నన్నిలా క్షణాల్లో మార్చే హక్కు నీకెవరిచ్చారే కుమారి. నన్నిలా నీ ఊహల్లో వదిలేసి వెళ్ళకే ప్రియతమా. నాలో నిండిపోవే నా మదిలో మెరిసిన ప్రేమ గీతమా. క్షణం ముందు వరకు గోవింద్, ఇక నుండి గీతా గోవింద్. అతడి మదిలో భావాలన్నీ పేపర్ మీద అందంగా రాసి అక్కడ షాప్లో పనిచేసే బాబుకి మనీ ఇచ్చి గీతకి ఇవ్వమని చెప్పాడు. అతడు చెప్పినట్టే ఆ బాబు నేరుగా గీత దగ్గరికి వెళ్ళి పేపర్ ఆమె చేతిలో పెట్టాడు. అయోమయంగా చూస్తూ పేపర్ చేతిలోకి తీసుకుంది. దానివైపు చూడగానే అందమైన అక్షరాలు కొన్ని కనిపించాయి. పూర్తిగా ఓపెన్ చేసి చూసింది. మొత్తం చదివాక ఆ పేపర్ ఇచ్చిన బాయ్ దగ్గరికి వెళ్ళి ఎవరివ్వమన్నారని అడిగింది. ఆ బాబు గోవిందున్న టేబుల్ వైపు చూపించాడు. కానీ అప్పటికే అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆ మ్యాటర్ తేలిగ్గా తీసుకొని తిరిగి వెళ్ళి తన చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది గీత. కాఫీ తాగి కొద్దిసేపు అక్కడే స్పెండ్ చేసి వర్షం తగ్గడంతో తన ఫ్రెండ్స్తో పాటు అక్కడి నుండి కదిలింది. కొన్ని రోజులకి ఒక షాపింగ్ మాల్ దగ్గరుండగా ఒక చిన్న బాబు గీత దగ్గరకొచ్చి ఆమె చేతిలో ఒక పేపర్ పెట్టి వెళ్ళిపోయాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే, కనులు మూస్తే కలలో నువ్వే, కనులు తెరిస్తే ఊహల్లో నువ్వే, జ్ఞాపకమై నిలిచిపోతావా, తోడువై నీడలా వెంట రాలేవా. నాలో ఈ ప్రేమ భావాలకి అక్షర రూపం ఇచ్చింది నువ్వే చెలి. నాలో ఈ తీయనైన బాధకి అంతులేని ఆనందానికి కారణం నువ్వే చెలి. గీతా గోవింద్. మొత్తం చదివి పేపర్ బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుండి ఇంటికి కదిలింది. నెల రోజుల తర్వాత గీతా ఫ్రెండ్ వాణి పెళ్ళి ఒక ఫేమస్ గార్డెన్లో జరుగుతుంది. పెళ్ళిలో గీతా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న పాప ఆమె చేతిలో పేపర్ పెట్టి వెళ్ళిపోయింది. గీతకి విషయం అర్థమై అక్కడి నుండి దూరంగా వచ్చి పేపర్ ఓపెన్ చేసింది. ఎడారిలో విరిసిన పువ్వువా, గాలిలో ఎగిరే చేపవా, ఆకాశంలో తారవా, నా హృదయంలో నిదురించే దేవకన్యవా.
చెప్పవే చెలి, ఎప్పటికీ అందవా? గీతా గోవింద్. అతడక్కడే ఎక్కడో ఉన్నాడని అర్థమై అప్పటికి అప్పుడు పేపర్ పెన్ సంపాదించి, ఎందుకీ అక్షరాల రాయబారాలు? పేర్లని జత చేసినంత సులభం కాదేమో మనుషుల్ని జత చేయడం. అసహనంగా రాసి తన ముందున్న చైర్లో పెట్టి దానికెదురుగా కూర్చుంది. చాలాసేపు గడిచినా పేపర్ని పట్టించుకునే నాథుడే లేకపోయేసరికి అసహనం కాస్త చిరాకుగా మారింది. అంతలో బుడిబుడి అడుగులు వేస్తూ మరో చిన్నారి ఆమె చేతిలో పేపర్ అందించింది. ఓ మారు తాను రాసిన పేపర్ వంక చూసింది. అదక్కడే దాని స్థానంలో ఉంది. వెంటనే చేతిలో ఉన్న పేపర్ ఓపెన్ చేసింది. నాలోని భావాలకి ప్రతిరూపం నువ్వైనప్పుడు నా ప్రతి అక్షరం నీ సొంతమే. నా మనసెప్పుడో నీ జతైపోయినప్పుడు ఈ గోవింద్ పక్కన నిలిచేది ఈ గీత మాత్రమే. ఆమె ప్రశ్నకి సమాధానం లభించింది. ఇదెలా సాధ్యమైంది అనుకుంటూ తాను రాసిన పేపర్ వైపు చూసింది. కానీ అక్కడ పేపర్ లేదు. ఓసారి అక్కడున్న వాళ్ళందరినీ గమనించి, నీ మనసులోని భావాలకి మీరే బాధ్యులు కాదని ముందుకెళ్తే మీ ఊహల్ని నా మదిలో నింపే ప్రయత్నం వ్యర్థం అవుతుందేమో. మళ్ళీ అదే చైర్ మీద పెట్టి దాన్నే గమనిస్తూ కూర్చుంది. కొన్ని నిమిషాలు గడిచాక తన ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ మీదికి రమ్మని పిలుస్తుండగా వాళ్ళ వైపు చూసి తిరిగి చైర్ వైపు చూడగానే అక్కడ పేపర్ మాయమైంది. చైర్లో నుండి లేచి చుట్టూ పరిసరాలన్నీ నిశితంగా పరిశీలించి చూస్తుండగా మరో పేపర్ చేతిలోకి వచ్చింది. ఈసారి పేపర్ ఇచ్చిన చిన్నారిని ఎంక్వైరీ చేసినా లాభం లేకుండా పోయింది. ప్రయత్నాలెప్పుడూ వ్యర్థం కావు, విజయ తీరాలకి పునాదులవుతాయి. నీ మదిలోతుల్లోకి దూకే వరకు నా కృషి ఆగదేమో చెలి. తన ప్రయత్నాలన్నీ విఫలమవుతుంటే అతడి జాడ మీద దృష్టి వదిలేసి అతడిచ్చే సమాధానం మీద దృష్టి సారించింది. కవి హృదయంలో దాగిన కలనా మాయ చేసి అపహరించడం? కాదే, నేను కవిని, నా హృదయ దేవతకి బానిసని. చాలు మీ వాక్యాల మాయ. అహహా, అవును, ఇది మాయే, అరుదైన అందాల రాశి మాయ. చాలాసేపటి నుండి పిలుస్తున్నా గీత స్టేజ్ మీదికి రాకపోవడంతో తన ఫ్రెండ్స్ వచ్చి ఆమెనక్కడి నుండి స్టేజ్ మీదకి తీసుకెళ్లారు. పెళ్లి హడావిడిలో ఈ విషయం అప్పటికి వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత చిరు చినుకుల్లో చిన్న చిన్న అడుగులు వేస్తుండగా మరికొన్ని అక్షరాలు తన వద్దకు చేరాయి. నీ చల్లని చూపుల్లో వెన్నెల వర్షం నాకై కురుస్తుందేమో. ఉరుములే తీయని గానాలై నాకే వినిపిస్తున్నాయేమో. మెరుపులే సోయగమై కాంతిలా నాపై ప్రసరిస్తుందేమో. పేపర్ ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళాక అతడు రాసిన పేపర్స్ అన్నీ ఒకే దగ్గరికి చేర్చి అన్నిటినీ మళ్ళీ చదివింది. స్వతహాగా భావప్రకటన మీద మక్కువెక్కువ ఉన్న గీతకి అతడి ప్రతి అక్షరం మనసు లోతుల్లో నిలిచిపోయింది. ఆమె చదివిన ఎన్నో ప్రేమగాథలు, కవితలు మనసును హత్తుకున్న ప్రతిసారి మనసును ఊహల్లో ఊరేగించి అందులో క్యారెక్టర్స్ మీద మనసు పారేసుకుంది. ఊహల్ని నిజంగా మార్చడం కొన్నిసార్లు సాధ్యం, కొన్నిసార్లు అసాధ్యం. అయితే అతడివి కథలు కావు, కవితలు కావు,
మనసులోని భావాలు. అందమైన అక్షరాల మాదిరి అందమైన జీవితం సాధ్యమేనేమో. ఆమె మనసులో కలుగుతున్న ఫీలింగ్కి నామకరణం చేయలేక సతమతమవుతోంది. కొన్ని నెలల పాటు ఇద్దరి మధ్య నడిచిన రాయబారాలు ఒకరికి ఒకరు ఎదురు పడకుండానే ఇద్దరి మాటల్లో చనువుని, స్నేహాన్ని, మనసులో ప్రేమని ఏర్పరిచాయి. తన మనసులోని ఫీలింగ్స్కి ప్రేమ అనే పేరుని అనువర్తించక త్వరలోనే గోవింద్ని కలిసి తన ప్రేమ విషయం అతనికి చెప్పాలని నిర్ణయించుకుంది గీత. వారం రోజుల తర్వాత కాఫీ షాప్లో కలుద్దామని గోవింద్కి సమాచారం చేరవేసింది. వారం రోజులు చాలా భారంగా గడిచాయి ఇద్దరికి. అనుకున్న రోజు సమయం రానే వచ్చింది. అదే కాఫీ షాప్లో గీత కోసం ఎదురు చూస్తున్నాడు గోవింద్. మొదటిసారి గీతకి ఎదురుపడే తరుణంలో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. అదే సమయంలో గీత ఇంట్లో ఆకుపచ్చని పట్టు చీరలో అందంగా ముస్తాబై ఆమె మనసులోని ప్రేమని, అతడి పట్ల ఏర్పడిన ఫీలింగ్ని మనసులో బలవంతంగా అణిచిపెట్టి పెదాల మీద చిరునవ్వు పులుముకొని పెళ్లి చూపులకు వచ్చిన వారి ముందు కూర్చుంది గీత. ఈ తరం అమ్మాయే అయినా నీకు నీ ప్రేమ కావాలా, మేము కావాలా? తల్లిదండ్రులు సంధించిన ప్రశ్నకి ప్రేమే కావాలని చెప్పలేకపోయింది. ప్రేమ పెళ్ళిళ్ళ మీద సదాభిప్రాయం లేకపోవడంతో కూతురి ప్రేమ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోలేదు. పొద్దున్నే వస్తామని చెప్పిన పెళ్లి వాళ్ళు సాయంత్రం గడిచాక వచ్చారు. అరవింద్ కుటుంబ సభ్యులు గీత ఇంటికి రావడం, గీత అందరికీ నచ్చడం, గీత కుటుంబానికి కూడా అరవింద్, అతడి కుటుంబ సభ్యులు నచ్చడంతో పెళ్ళి వెంటనే జరిగిపోయాయి. 3 ముళ్ళ బంధంతో గీత అరవింద్ ఇంట్లో అడుగుపెట్టింది. ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకా ఉంది కథ. పార్ట్ 2 కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు. ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కాపీ హక్కులను కలిగి ఉంది. నా పర్మిషన్ లేకుండా ఎక్కడైనా ఉపయోగించిన ఎడల లీగల్ యాక్షన్ తీసుకోబడునని గుర్తించాలి. థ్యాంక్ యూ.